సో ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి హోమ్ టూర్ చేయబోతున్నాం అనమాట. ప్రతి ఒక్కరి డ్రీమ్ హౌస్ అనమాట. సో చాలా న్యాచురల్గా ఉంటుంది. సో చూసారు కదా, అక్కడ ఒక ఇల్లు ఉంటే ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది అనమాట. ఇంత డిస్టెన్స్లో ఉంటాయి. సో ఇంకా వాళ్ళకున్న ల్యాండ్లోనే వాళ్ళు న్యాచురల్గా వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ వాళ్ళు పండించుకొని ఫుడ్స్ అయితే తింటూ ఉంటారనమాట. సో మనం వచ్చేసి అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నాం. ప్రజెంట్ అయితే మ్యారేజ్కి వచ్చామన్నమాట యాక్చువల్గా. సో ఇక్కడ నేచర్ వైబ్ నచ్చేసి నాకు హోమ్ టూర్ చేయాలనిపించింది. సో ప్రజెంట్ అయితే మెహందీకి అయితే ఇక్కడ డెకరేషన్ అయితే చేయబడింది అనమాట. సో పెళ్లి కూతురు అయితే రెడీ అవుతుంది. సో ఈలోపు మనం హోమ్ టూర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో పొద్దున్నే బ్రష్ చేద్దామని బ్రష్ తెచ్చుకుంటే అక్కడ వాళ్ళు ఏంటంటే బ్రష్తో పళ్ళు గట్టిగా ఉండవని చెప్పేసి ఏదో పుల్ల ఇచ్చారనమాట. సో దీని టేస్ట్ ఏంటో అర్థం కావట్లేదు. ఏ చెట్టు పుల్ల అని చెప్పలేకపోతున్నాం అనమాట. సో నాకేమో లాంగ్వేజ్ రాదు, వాళ్ళకేమో అర్థం కావట్లేదు. చూడండి, బ్రష్ కంటే మెత్తగా ఉన్నాయి దీన్ని నవిలిన తర్వాత అయితే వచ్చేసి. సో దీనికి ఏ టేస్ట్ కూడా తెలియట్లేదు. ఈ పుల్ల పేరు ఏంటని చెప్పడానికి ఇక్కడ 80-90 సంవత్సరాలలో కూడా అందరూ పుల్లలే వాడుతున్నారు. ఎందుకంటే చుట్టూతో చూడండి అడవి చాలా ఉంది కాబట్టి పుల్లలు చాలా వస్తాయి వీళ్ళకి. ఉప్పుగా తగులుతుంది కాబట్టి ఉప్పు పుల్ల అని పేరు పెట్టేసామన్నమాట. సో దీని పేరేంటో కనుక్కుందామని ఫ్రెండ్ కోసం చూస్తేనేమో తనేమో హల్దీ ఫంక్షన్ కదా, సో రెడీ అవ్వడానికి వెళ్ళిందనమాట. వచ్చి నాకు కనుక్కుందాము. సో ఇంకా మనం వేరే స్టేట్లో ఉన్నాం కదా. సో వేరే అంటే ప్రతి ఒక్క పెళ్ళిలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయి అనమాట. సో ఇక్కడ కొన్ని సాంప్రదాయాలు చాలా అంటే కొంచెం కొత్త రకంగా ఉంటాయి అనమాట. సో ఇక్కడ సాంప్రదాయాలు కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ చుట్టూతో చూడండి, నా బ్యాక్గ్రౌండ్ అంతా అడవే కదా. సో పక్షుల సౌండ్లు ప్రశాంతంగా ఉందన్నమాట. పొద్దున్నే లేసి ఈ ట్రాఫిక్ సౌండ్లు ఇవన్నీ కాకుండా. సో ఒక నిమిషం సౌండ్ వినడానికి ట్రై చేయండి. సో విన్నారా సౌండ్? బాగుంది కదా. సో అదనమాట. సో ఇంకా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది కదా. సో హల్దీ ఫంక్షన్ 2 క్లిప్స్, పెళ్ళి ఒక 3-4 క్లిప్స్ కూడా చూపిస్తాను అనమాట. సో చూసి ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ వల్ల ఖచ్చితంగా అయితే తెలపండి. సో ప్రజెంట్ హోమ్ టూర్ అయిపోయిన తర్వాత అయితే పెళ్లి వీడియో చూపిస్తాను అనమాట. ఎందుకంటే 2 కలిపితే చాలా లాంగ్ అయిపోతుంది. ఇంకేది వచ్చేసి వాటర్ పౌండ్ అనమాట. ఇందులో గులాబీ రేకులు వేసుకొని కూర్చోడానికి ఇట్లా ఓపెన్గానే ఉంటుంది అనమాట. సో ఇంకా ఇప్పుడు పెళ్లి జరుగుతుంది కదా, ఇది మన ట్రెడిషన్ గంట అవుట్ ఆఫ్లో ఉంటుంది. ఇది పెళ్లి పందిరి అనమాట. ఇంకా ఇక్కడ పక్షులు కూడా మాట్లాడతాయి అనమాట. చూడండి, సర్కస్ చేస్తుంది, వినండి. సో ఇట్లాగా ప్రతి ఇంటి బయట లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో జగన్నాథుడు బొమ్మ వేసి పేర్లు రాస్తారనమాట, పెళ్లి కొడుకు పెళ్లి కూతురివి. రైట్ సైడ్లో వచ్చేసి శుభ వివాహాన్ని రాసి డేట్ వేస్తారనమాట. ఇంకా ఇంటి యొక్క అవుట్లుక్ చూసినట్టయితే ఇలా ఉంటుంది. సో మనం ఇంటి లోపలికి వెళ్దాం. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఆర్చ్ ఇలా ఉందన్నమాట. సో ఇది మా ఫ్రెండ్ హోమ్ టూర్ అనమాట. సో ఇంకా 2 బెడ్రూమ్స్ ప్లస్ 1 కిచెన్ కట్టారనమాట ఇంట్లో వచ్చేసి, జస్ట్ అప్పుడప్పుడు ఉండడానికి. ఇదిగోండి, ఈ డోర్ చూస్తేనేమో ఓపెన్ చేసి ఇట్లా బయట వ్యూ ఇలా ఉంటుంది. సో ఈ వ్యూ అనేది పైకి వెళ్ళి అయితే మనం చూద్దాము. సో పైనుంచి చూద్దాము. ఇందా బెడ్ ఆ లోపల రూమ్స్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి రూమ్స్లో చూపించట్లేదు నేను, రెడీ అవుతున్నారు వాళ్ళు. డోర్ తీసుకొని లోపలికి బయటకు వెళ్దాం. సో చూసారు కదా, ఫారెస్ట్ అనమాట. ఇది మొత్తం ఫారెస్ట్. దూరం దాకా ఇళ్ళు ఉండవు. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళు అట్లా ఫామ్ హౌస్ టైప్లో కట్టుకొని ఉంటారనమాట అందరూ. అక్కడ చిన్న పల్లెటూరు అనమాట. సో చూస్తున్నారు కదా, దూరం దాకా అన్ని చెట్లే. 2-3 చెరువులు కూడా ఉన్నాయి. ఇవ్వండి, ఈ పాయింట్లో వచ్చేసి ఒక చెరువు ఉంది. అట్లాగంటే దారికి ఇరువైపులా 2 చెరువులు ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చెట్లన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్లన్నీ వచ్చేసి ఏంటంటే మందు తయారు చేస్తారు చూడండి. సో ఆ మందు తయారు చేసే చెట్లు అనమాట. వీటికి కాయలు వస్తాయి, వాటిని తీసుకెళ్ళి మందు తయారు చేస్తారనమాట. ఇంకా స్టార్టింగ్లో నేచర్ ఫార్మింగ్ అని చెప్పే కదా మీకు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ ఏది వరి దగ్గర నుంచి తీసుకొని కూరగాయలు కావచ్చు, ప్రతిదీ అన్నీ ఏంటంటే నేచర్ ఫార్మింగ్ అనమాట. వితౌట్ పెస్టిసైడ్స్ ఏమీ వాడకుండా కట్టెల పొయ్యి మీద వండుకొని తింటూ ఉంటారనమాట. ఎవరి ఇళ్ళలో కూడా నేను సిలిండర్ అయితే చూడలేదనమాట. ఇక్కడ అందరు కట్టెల పొయ్యి వాడుతున్నారు. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం వచ్చేసి టమాటా, ఇంకా ఇవి వచ్చేసి బీన్స్. అంటే యాక్చువల్గా మొత్తం ఉండే అనమాట. సో పెళ్లి కోసం అనేసి మొత్తం దున్నిచ్చేశారు. సో ఈ కొంచెం అనేది పార్ట్ ఆఫ్ పక్కన ఉంది కాబట్టి దాన్ని ఏమనలేదు. ఇవన్నీ కూడా ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, ఇంకా ఆకుకూర తోటలు. చూస్తున్నారు కదా, మొత్తం ఆకుకూర గింజలు వేశారు. వస్తున్నాయి యాక్చువల్గా అయితే, కొంచెం వస్తున్నాయి ఇప్పుడే. ఇంకొక మంచి బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, ఇల్లు తూర్పు దిక్కునుంది కదా, పొద్దున్నే సన్ రైజ్ చూడండి చెట్ల మధ్యలో నుంచి వస్తుంటే ఎంత బాగుందన్నమాట. అంటే జూమ్ చేసే కొద్దీ సన్ బ్లర్ అవుతున్నాడు. సో పొద్దున్నే డోర్లు తీయంగానే కిటికీల్లో నుంచి కావచ్చు సన్ రైజ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది అనమాట ఈ వ్యూ అనేది. సో సూర్యుడిని కూడా మొత్తం జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. మరింత నేచర్ఫుల్గా ఉన్న ఈ ఫామ్ హౌస్ మీ డ్రీమ్ హౌస్ లాగా ఉందో లేదో కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి. మనం రేపు మ్యారేజ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నాతో కనెక్ట్ అయ్యండి. బాయ్.